హైదరాబాద్ నియోజకవర్గం ఆ పేరు వినగానే అది ఎంఐఎం సొంతం అన్నటువంటి ఫీలింగ్ ఇన్నేళ్ళు ఉంది. ఈ దఫానన్నా మార్చగలిగిన సత్తా ఎవరికన్నా ఉందా? ఒకప్పుడు బద్దం బాలరెడ్డి పోటీ చేసినప్పుడు మాత్రం నెక్ టు నెక్ స్టేజ్ దాకా వచ్చింది. ఎందుకని అక్కడ వాళ్ళకే అంటే ముస్లిం పోలరైజేషన్ 20-30% ముస్లింలు ఉంటేనే అక్కడ ఖచ్చితంగా ముస్లింనే గెలిపించుకుంటారు. ఎందుకంటే హిందువులు మత ప్రాతిపదికన ఏకంగా కులాల వారీగా డివైడ్ అవుతారు. ముస్లింలు మత ప్రాతిపదికన ఏకమవుతారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఎన్ని రకాల తెగలు ఉన్నాయో ఎన్ని తెగలు ఉన్నా సరే ఒకటవుతుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటి? హిందువులు 53.45% ఉన్నారు మతాల లెక్కను చూసుకుంటే. ముస్లింలు 43.07% ఉన్నారు. క్రైస్తవులు 2.22%, జైనులు 0.5%, సిక్కులు 0.29%, బౌద్ధులు 0.3%, ఇతరులు 1.4%. ఇది హైదరాబాద్ ఓట్ల లెక్క. సరిగ్గా గనక మిగతా వాళ్ళందరూ పోలరైజ్ అయితే ఓవైసీని ఓడించడం సులభం. ఇంకోటి ఓవైసీ మీద విరక్తి ఉంది ముస్లింల్లో కూడా. వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోగలిగితే త్రిబుల్ తలాక్ లాంటి వాటిని బేస్ చేసుకుని అప్పుడు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. కాంగ్రెస్ అయితే అక్కడ పోటీలో ఉన్నట్టు కూడా అనిపించదు.